హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. దక్షిణాదిలో సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చిన్మయి శ్రీపాద. అదే సమయంలో మీటూ, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో కూడా తన గొంతుకను బలంగా వినిపిస్తుంది ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు కూడా చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం ఇప్పటికీ ఆపడం లేదు ఈ టాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తనదైన శైలిలో గళం వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్మయి పోస్టులు వివాదాలకు కూడా దారితీస్తూ ఉంటాయి, విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అయినా సరే తన నమ్ముకున్న దారిలోనే బలంగా వెళ్తుంది చిన్మయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. ఏపీలో వెలుగు చూసిన ఓ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి. ఇక వీళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు కానీ ఎప్పుడు చేస్తారో అంటూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయింది. నేను ఈ దారుణాన్ని భరించలేకపోతున్నాను. 14 మంది 2 ఏళ్లుగా ఓ 15 ఏళ్ల అమ్మాయిని రేప్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు, అబ్బాయిలో డేంజర్ ఉన్నట్ల ఈ రేపిస్ట్లను కాల్చి బూడిదగా మార్చేయాలి. ఇప్పుడు గ్యాంగ్ రేప్ న్యూ కల్చర్ అయిపోయింది. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చస్తారో అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు చిన్మయికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా ఏపీలో 15 ఏళ్ల దళిత బాలికపై 14 మంది దుండగులు 2 ఏళ్లుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతుంది. బాలిక గర్భం దాచడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుడు బాలికను బెదిరించి బ్లాక్మెయిల్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో ఓ మైనర్తో సహా 17 మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో పాటు నోయిడాలోని 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై కూడా తీవ్రంగా స్పందించింది చిన్మయి. ఇక ఈ ఘటనలన్నింటి మీద మనం కూడా మాట్లాడాలి, మన వాయిస్ కూడా రేస్ చేయాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.